హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. టుడే రెసిపీ జిలేబీ. మీకోసం నేను ఈరోజు జిలేబీ చేయబోతున్నానండి. ఇప్పుడు మనం బయట తింటాం కదా, అలాగే మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం చేసుకోవచ్చు. మన పిల్లలకి కూడా పెట్టుకోవచ్చు. మనకు ఎంతో జ్యూసీగా, చూడండి ఎంతో నోట్లో కరిగిపోయేలాగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే బయట కొనాల్సిన అవసరమే లేదండి, మనమే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎలా ఇప్పుడు చూడండి, ముందుగా మిక్సీ జార్ని తీసుకొని దాంట్లో బొంబాయి రవ్వ 2 కప్స్ బొంబాయి రవ్వ వేసుకోండి. మెత్తగా ఫైన్గా బ్లెండ్ చేసుకోండి వీడియోలో చూపించే విధంగా. ఇప్పుడు బౌల్ని తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్ కర్డ్ వేసుకోండి. పెరుగును వేసి బాగా మిక్స్ చేసుకోండి. అలాగే వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా లేకపోతే ఈనో ఉన్నా వేసి మిక్స్ చేసుకోండి బాగా. నా దగ్గర ఈనో లేదండి, అందుకే నేను వంట సోడా వేసాను. అలాగే కొద్దిగా వాటర్ వేస్తూ ఉండలు లేకుండా మిక్స్ చేయండి. ఒకేసారిగా నీళ్ళు వేపాకండి, పలసగా అయిపోతుంది. కొద్దిగా వేస్తూ మిక్స్ చేస్తూ వాటర్ వేయండి వీడియోలో చూపించే విధంగా. చూడండి, థిక్ పేస్ట్ లాగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పాకం కోసము చక్కెర 2 కప్స్ చక్కెర వేసుకున్నానండి. 1 కప్ వాటర్ వేయండి. వన్ కప్ వాటర్ వేసి ఫుల్ ఫ్లేమ్లో పెట్టండి. బాగా మిక్స్ చేయండి చక్కెర కరిగేంత వరకు. వీడియోలో చూపించే విధంగా స్పూన్ ఏదో ఒకటి తీసుకొని మిక్స్ చేయండి. నేను 2 యాలక్కాయలు వేసాను, మీ దగ్గర యాలకుల పొడి ఉంటే వేయండి. నేను ఫుడ్ కలర్ వేసాను, అదే బిర్యానీ రంగు ఉంటుంది కదా, అది వేసాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది వేయండి, ఇంకా చాలా బాగుంటుందండి కలర్. నా దగ్గర లేదండి, అందుకే నేను బిర్యానీ రంగు వేసాను. చూడండి, దీన్ని బాగా మరగనివ్వాలి. చూడండి, బాగా మరిగిపోయింది. చూడండి, ఇలా పట్టుకుంటే జారుగా ఉండాలండి. మన పాకం రెడీ అయిపోయింది. ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా, తయారు చేసుకున్నాం కదా జిలేబీ పేస్ట్ని. ఇప్పుడు మన దగ్గర పాల కవరు లేకపోతే పెరుగు కవరు ఏదైనా ఉంటే దానికి కింద చిన్న హోల్ పెట్టండి. పెట్టి కొద్దిగా ఆ కవర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుందో. నేను దానికి క్లిప్ని పెట్టాను, నా దగ్గర క్లిప్ ఉంది. ఎవరింట్లో అయినా ఉంటుంది కదా బట్టలు ఆరేసే క్లిప్, లేకపోతే రబ్బర్ అయినా వేయచ్చు. చూడండి, కింద హోల్ పెట్టాను అనమాట. కవర్కి కట్ చేసి హోల్ పెట్టాను. పెద్ద హోల్ కావాలంటే పెద్ద హోల్ పెట్టుకోండి, చిన్న హోల్ నాకు చిన్న హోల్ సరిపోతుందని చిన్న హోల్ పెట్టుకున్నాను. వీడియోలో చూపించే విధంగా గుండ్రంగా కవర్ని గట్టిగా పట్టుకోండి. ఇవి వేసేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోండి, ఆయిల్ చేయి మీద పడుతుంది. సిమ్లో పెట్టి చేయండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టండి. వీడియోలో చూపించే విధంగా మీరు కూడా వేసుకోండి. ఏదో ఒకటి చేస్తూ ఉంటే బాగుంటుందండి. మన పిల్లల కోసమైనా మన ఇంట్లో వాళ్ళ కోసం కొత్తగా ట్రై చేస్తూ ఉండండి మీరు కూడా. బాగా బ్రౌన్ కలర్లో మారిపోయిన తర్వాత, గోధుమ పిండి రంగులో మారిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పాకంలో ఒక్కొక్కటి వేసుకోవాలండి. అలాగే మిగతా వాటిని కూడా పాకంలోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే మన జిలేబీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.